ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆశా వర్కర్ల సమస్యలతో కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ దద్దరిల్లుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడికైతే జిల్లా నలుమూలల నుంచి అయితే ఆశా వర్కర్లు అయితే రావడం జరిగింది. మాకైతే ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయి, వాటిని అయితే ఖచ్చితంగా నెరవేర్చాలి, మా డిమాండ్స్ అయితే ఖచ్చితంగా తీర్చాలని చెప్పేసి అయితే వీరైతే రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆశా వర్కర్లు అయితే ఉన్నాయి, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాకు 2 నెలల నుండి జీతాలు వస్తలేవు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన నుండి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ రావాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న ఈ జనవరిలో కూడా అందరికి సంక్రాంతి పండుగ వచ్చింది, అది పెద్ద పండుగే. కనీసం పండుగ ఉన్నదాని ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మాకు జీతాలు రాలేదు. మా ఆశా వర్కర్లు చాలా ఇబ్బందులకు గురయ్యి పండుగ పూట అంటే ఇండ్ల పొంటి అంటే బదళ్ళు అట్లా తీసుకొచ్చుకొని అప్పు తీసుకొచ్చుకొని పండుగ తీసిన పరిస్థితి ఉన్నది. మాకు కూడా పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మాకు పారితోషికాలు రాకపోతే మరి మేము ఎట్లా పనిచేయాలనేసి ఇవాళ అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ఇంకొక సమస్య ఏంటంటే అది గర్భవతులను ఎర్లీగా అంటే 12 వారాల్లోపే రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పేసి నెలకు ఒక 2-3 చేయించాలి ఖచ్చితంగా అని చెప్పేసి దానిపైన చాలా ఆశా వర్కర్లను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నాకు ఈ నెల కేసులు కాలేదు, 1 కాలేదు, 2 కాలేదు, ఇంకా ఒకటి తక్కువ ఉన్నది, 2 ఇట్లా టెన్షన్కు బాగా గురై చాలామందికి బీపీ షుగర్లు వస్తున్నాయి. ఎట్లా అంటే పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. కనీసం చనిపోతే కూడా మట్టి ఖర్చులు కూడా మాకు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, అంటే ప్రధానంగా మీ వృత్తి ఏమేమి ఉంటుంది, అంతేకాకుండా మీకు ఎటువంటి టార్గెట్లు ఉన్నాయి? మాకు ఏఎన్సీ టార్గెట్ అంటే 12 వారాల్లోపు గర్భవతిని ఆమె గర్భవతి అని మేము తెలుసుకొని ఏఎన్ఎం దగ్గర నమోదు చేయించాలి. అట్లాగే ఆమెకు 9 నెలల వరకు మేము చెకప్స్ చేయించడము, టీడీ ఇంజక్షన్లు ఇప్పించడము, ఐరన్ మాత్రలు ఇప్పించడము, అట్లాగే ఆమెకు సేవలు అందించుకుంటూ ఆమెను మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పడము, అంగన్వాడికి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలని చెప్పడము, తల్లి బిడ్డను అంటే వాళ్ళు బిడ్డను ఆమె నెలకు బరువు పెరుగుతుందా లేదా, ఏఎన్సీ అంటే లోపల పాప పెరుగుతుందా లేదా, ఇట్లా తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని ఆమె కడుపులో ఉన్నప్పటి నుండే మేము చూసుకుంటూ ఉంటాం హాస్పిటల్కి వెళ్తూ. మళ్ళీ అట్లాగే గర్భవతులను గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేయించాలి, అదొక టార్గెట్. ఇప్పుడు మాకు ఈ నెల 2 ఉన్నాయి అనుకోండి, 2 డెలివరీస్ ఉంటాయి, 2 గవర్నమెంట్కే వెళ్ళాలి. ప్రైవేట్కి వెళ్ళిరు అనుకో, ఒకవేళ రిచ్ పీపుల్ అయి ఉండి వాళ్ళు ప్రైవేట్కి వెళ్తే కూడా మీరు అసలు వర్క్ చేయకపోవడం వల్లనే, మీరు వాళ్ళని మోటివేషన్ చేయకపోవడం వల్లనే వీళ్ళు వెళ్ళి ప్రైవేట్లో డెలివరీ కావడం జరిగింది అనేసి కూడా మాకు అట్లా కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అట్లాగే గ్రామంలో ఏ సర్వే వచ్చినా కూడా, మొన్న ప్రజాపాలన వచ్చింది, అసలు మాకు సంబంధమే లేదు. ఆ ప్రజాపాలన కాడ కూడా 8 గంటల నుండి మార్నింగ్ 8 నుండి సాయంత్రము 6 గంటల వరకు మేము అక్కడే కూర్చొని ఫామ్స్ ఫిలప్ చేయవలసిన పరిస్థితి మాకు ఉన్నది. దానికి మాకు రూపాయి లేదు, అసలు మాకు ఫిక్స్డ్ వేతనమే లేదు. మేము 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం లేనప్పుడు, మాకు రెగ్యులర్ కానప్పుడు మాకు ఇవన్నీ వరకు చెప్పడం ఎందుకు? మాకు పారితోషికాలు ఉన్న పనులే చెప్పాలి. ఏఎన్సీ, పిఎన్సీ, ఇవి డెలివరీస్ వీటికి ఉంటాయి. గౌట్ డెలివరీ అయితే డబ్బులు ఉంటాయి, నమోదు చేస్తే ఉంటాయి, పిల్లలకి ఇంజక్షన్లు ఇప్పిస్తే ఉంటాయి. అలాంటివి చెప్పాలి. కానీ ఇట్లా గ్రామంలో ఏ సర్వేలు వచ్చినా చెప్పడం ఏంటి అనేసి కూడా మేము ప్రభుత్వాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, వారు ఏం చెప్తున్నారు అని ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడైతే వినతి పత్రం ఇచ్చారు, ఎవరికి ఇచ్చారంటే వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మేడం? ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇస్తే ఏమన్నారంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది సమస్య, అక్కడ రాష్ట్రంలో సాల్వ్ చేయాలి కానీ ఇక్కడ మేము చేయలేము అని అన్నారు. లేదండి, ఇప్పుడు మేము స్టెప్ బై స్టెప్ మేము ఇక్కడ జిల్లాలో పనిచేస్తున్నాం కాబట్టి జిల్లాలో అడుగుతాము, మీ ద్వారా ఈ సమస్య అనేది అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మీ ద్వారా మా సమస్యను తెలియపరుస్తున్నాము. మాకు టార్గెట్ మాత్రం తగ్గించాలి. ఏఎన్సీది 2 నెలల నుంచి మాకు డబ్బులు రాలేదు కాబట్టి మాకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అట్లాగే మళ్ళీ వర్క్ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉన్నది, మాకు వర్క్ కూడా తగ్గించాలని చెప్పేసి కూడా మేము మాట్లాడడం జరిగింది. సరే, ఈ పారితోషికాలకు సంబంధించింది మేము సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే అండి, ఇవాళ ఇప్పుడు ఇది ఓన్లీ కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర చేస్తున్నారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారా మేడం? ఈ రోజు మాత్రం కరీంనగర్ కలెక్టరేట్ వద్దనే చేస్తున్నాం. ఓకే అండి, మీరు గత ప్రభుత్వంలో సైతం ఏంటంటే చాలా వరకు అయితే ధర్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది అంటే ఇప్పటికి ఏమైనా మీకు ఏమైనా వేతనాలు పెంచడం కానీ ఏమైనా చేశారా అంటే ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయితే మీకు ఏమైనా హామీలు అయితే ఇచ్చారా మీకు? మాకు అప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పటికి మాకు ఏం హామీలు ఇవ్వలేదు. ఇంకా గత ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖే మాకు పారితోషికాలు వచ్చేటివి. అదే గత ప్రభుత్వంలో ఒక 2 మంత్స్ మాత్రమే కొంచెం ఇబ్బంది చేసిర్రు, ఒక 10th 15th వరకు వేసిర్రు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు మాకు ఇప్పుడు 2 months నుండి అసలు రాలేదు పారితోషికాలు. ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు, బాగా సతాయిస్తూ ఉన్నది. మాకు నెల
5 తారీఖు లోపే జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మాకు కూడా ఫిక్స్డ్ వేతనం చేయాలి. 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. మాకు అసలు రెగ్యులర్ జాబుల కన్నా ఇంత వర్క్ ఉండదు. రెగ్యులర్ జాబుల కన్నా ఇంత ప్రెషర్ ఉండదు వర్క్ పైన. మాకు అంత ప్రెషర్ చేస్తున్నారు. వర్క్ ఏమో బాగా ఉన్నది కానీ డబ్బులు అయితే వచ్చేటి లేవు. కాబట్టి మమ్మల్ని గుర్తించాలి, మా సమస్య కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓకే, మాకైతే పని ఒత్తిడి అయితే పెరుగుతుంది, దానికి తగిన వేతనం అయితే ఇవ్వట్లేదని చెప్పేసి వీరైతే రోడ్ ఎక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడికైతే పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు అయితే రావడం జరిగింది. మేము గత 18 సంవత్సరాల నుంచి అయితే మేము పని చేస్తున్నాం. దానికి సంబంధించి అయితే మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం చూసినట్లయితే మాకైతే ఇప్పుడైతే ఇంకా అనేక రకాల ఇబ్బందులు అయితే పెరిగాయి. ప్రస్తుతం అయితే మేమైతే గత 2 నెలల నుంచి అయితే మాకు కనీస వేతనాలు అయితే ఇవ్వట్లేదు. అనేక రకాల ఒత్తిళ్ళు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మాకు సంబంధం లేని పనులు మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే మేమైతే ఎవరికి చెప్పుకున్నాను, మా సమస్య అయితే తీరట్లేదు. ఖచ్చితంగా మా సమస్యలు అయితే తీరాలి. మాకు కనీసం కుటుంబాలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు అయితే అనేక రకాల బాధ్యతలు అయితే ఉన్న నేపథ్యంలో అయితే మాకైతే ఖచ్చితంగా మా డిమాండ్స్ అయితే ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి అయితే ఆశా వర్కర్లు కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.